హల్లెలూయా. ఈ రోజున మనం అంటాం ఆ స్వరూపం ఈ స్వరూపం అనుకుంటాం మనం, కానీ మనమందరం దేవుని స్వరూపమై ఉన్నాం. ఆమేనమ్మా. దేవుని స్వరూపం కాబట్టి ఈ రోజున దేవుని స్వరూపం ఉన్న ప్రతి మనిషి దేవుని బిడ్డగా బ్రతకాలనేది యేసుక్రీస్తు శిలువ మీద ప్రాణాన్ని పెట్టిన ప్రేమ. ఆయన నీ కొరకు నిన్ను తయారు చేశాను, నీలున్న ప్రతి పాపాన్ని తీయడానికి నేను ప్రాణం పెట్టానని యేసుప్రభు చెప్తున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రోజున ప్రతి మహిమ అనేది ఆయనకు చెందాల. ఈ రోజున మనుషులు దేవునికి మహిమకరంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలగాలి. కాబట్టి ఈ రోజున రాజేశ్ను అలాగే తన భార్యను దేవుడు ప్రేమించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ వచ్చిన వారందరూ కూడా మనందరికీ పిల్లలు ఉన్నారు. దేవుని మహిమ కలుగును గాక. అయితే ఆత్మీయ పిల్లలు ఉన్నారు, రెండోది శరీర పిల్లలు కూడా ఉన్నారు మనకి. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే కుమారులు యెహోవానికి స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చి బహుమానం అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏమి ఇచ్చాడంటే బైబిల్లో రాస్తుంది, కీర్తనల గ్రంథము 120 అధ్యాయము 3వ వచనం రాస్తున్నాడు, కుమారులు యెహోవా అనుగ్రహించిన శాస్త్రము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే, యవన కాలం పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం వంటి వారు. దేవుడు వాక్యం సెలవిస్తుందంటే దేవుడిచ్చిన బహుమానం. బహుమానం అంటే బిల్డింగ్ అనుకుంటాం, బహుమానం అంటే బంగారం అనుకుంటాం, బహుమానం అనుకుంటే ఇంకేదో వస్తువు ఎకరాలు పోడాలనుకుంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఈ ఎకరాల కంటేను ఈ బంగారం కంటేను గర్భబలము ఆయన ఇచ్చిన స్వాస్థ్యం అంట, ఆయన ఇచ్చిన ఆస్తి. ఈ రోజున వీరిద్దరికి ఏమిచ్చాడు దేవుడు? ఆస్తినిచ్చాడు. ఏమిచ్చాడంట? మరి ఆస్తినిచ్చాడు. మరి ఈ ఆస్తిని ఒక 10,000 ఉన్నాయనుకో, మనము బయట పెడతామా, బీరోలో పెడతామా? ఎక్కడ పెడతామా? ఒక తులం బంగారం ఉందో బీరోలో పెడతాం. ఎందుకంటే భద్రంగా ఉండాలి. ఎందుకు ఉండాలి? భద్రంగా ఉండాలి. కాబట్టి ఈ రోజున మరి ఈ బిడ్డను భద్రపరిచేది ఎలాగంటే, ఈ బిడ్డని ఎలా భద్రపరచబడగలడంటే బైబిల్ ఏం చెప్తుందంటే బలవంతుని చేతిలో పెట్టాలని రాస్తుంది బైబిల్. ఎవరి చేతిలో? బలవంతుడు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చంట ఆయన బలాన్ని భూమి మీద చూపించాడు. ఈ లోకంలో మనిషి అన్ని జయించాడు. ఫ్లైట్ ఎక్కుతున్నాడు, ఆకాశం ఎత్తంతే ఎగురుతున్నాడు, అనేక విషయాల్లో కూడా పాస్ అయ్యాడు. కానీ మనిషి ఒక దాంట్లో మాత్రం ఫెయిల్యూర్ అయిపోయాడు. ఎందుకంటే తెలుసా? హల్లెలూయా. మరణం విషయంలో. మనిషి మరణాన్ని జయించే శక్తి భూమి మీద ఎవరికి లేదు. కానీ యేసుప్రభు భూమి మీదకి వచ్చేది ఏం చేయడంటే తన మరణాన్ని జయించి లేచాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఆ మరణాన్ని మింగిన యేసుప్రభు యొక్క చేతిలో మన పిల్లలు పెట్టాలా. అయ్యా నా పిల్లలు కొరకు నేను ప్రార్థన చేస్తున్నా, నా పిల్లలు నీ చేతిలో పెడుతున్నాను ఆయన అని బైబిల్లో హన్న తన కుమారుడు కొరకు విజ్ఞాపన చేసింది. ఏం చేసిందంట? తన కుమారుడు కొరకు విజ్ఞాపన చేసింది. బైబిల్లో అనేక మంది, ఈ రోజు విలియం కేర్ లాంటి వాడిని చూస్తున్నాం. ఈ రోజున పెన్న పట్టుకున్నామంటే ఆయన దేవుడు ఆయనకి ఇచ్చిన కృపను బట్టి ఈ రోజు మనం పెన్న పట్టుకున్నాం. హల్లెలూయా. ఈ రోజున ఆయన ఈ రోజున ఒక లైట్ మనము ఈ రోజున రాత్రి పూట ఎలా అనిపిస్తున్నాం అంటే విలియం కేరీ. అర్థమవుతుందా? అనేక సైంటిస్టులు కూడా బైబిల్ చదివిన తర్వాత వారు వెలిగింపబడ్డారు. అర్థమవుతుందా? ఒక ట్రైన్ ఎక్కుతున్నామంటే విలియం కేరీ. ఇవన్నీ సత్యాలు కొంతమంది తెలియదు, ఏదో వచ్చేసి అనుకుంటారు. హల్లెలూయా. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే అలా ఈ బైబిల్ గ్రంథం చదివిన తర్వాత ప్రతి జీవితం వెలిగింపబడ్డది, ప్రతి కుటుంబం వెలిగింపబడ్డది. కాబట్టి ఈ రోజు నీ పిల్లలు వెలిగింపబడాలంటే విలియం కేర్ ఎలాంటి వాడంటే స్టూడెంట్స్ అంతా కూడా చాలా చదవలేని స్టూడెంట్. ఏం చదవరు, అక్షరం కూడా వచ్చేది కాదు, అక్షరంగా సగం వచ్చేది కదంట. టీచర్ చెప్పింది లాస్ట్ కి ఒక లెటర్ పంపించింది ఇంటికి. ఏం పంపించిందంటే నీ కుమారుడు ప్రయోజకుడు కాదు అని చెప్పిందంట. ఏం చెప్పింది? ప్రయోజకుడు కాదంటే ఆమె ఇంటి దగ్గరే బైబిల్ చదివి తన పిల్లలకి తన కుమారుడికి అక్షరం నేర్పింది. మరి చూడండి ఆ చదువు నేర్పుతూ వస్తుంటే మంచి సైంటిస్ట్ అయ్యాడు ప్రభువు. హల్లెలూయా. ఈ రోజు మనం ఏదో బైబిల్ అంటే ఏదో 2 మొక్కలు మతమో లేకపోతే ఏదో అనుకుంటాం. మతము కాదు, ఇది నిన్ను వెలిగించేది. హల్లెలూయా. ఇది నిన్ను వెలిగించే గ్రంథం ఇది. అందుకనే ఈ గ్రంథానికి ఒక పేరు ఉంది, పరిశుద్ధ గ్రంథము. ఈ బైబిల్ చదివిన ప్రతి బిడ్డ కూడా పరిశుద్ధంగా మార్చబడగలవాడు. అర్థమవుతుంది? ఈ రోజున నేను హైదరాబాద్ లో మంచి జాబ్ చేస్తుండేవాడిని. కాంట్రాక్ట్ ఫ్యాక్టరీలో పెద్ద మంచి పోస్ట్ నాకు దేవుడు ఇచ్చాడు.
కానీ నేను యేసు ప్రభు ఎలాగొచ్చానంటే మా అమ్మ దేవుడు నమ్మేది నేను నమ్మేవాడు కాదు అసలు. కానీ మా అమ్మ ప్రార్థన ద్వారా, మా అమ్మ చేసిన భక్తి ద్వారా ఈ రోజు నీ గ్రామానికి వచ్చి సువార్త చేసే కృప దేవుడు నాకు ఇచ్చాడు. ఈ రోజు నీ కుమారుని కుమార్తెలు చక్కగా నడవాలంటే ఈ రోజు మన దగ్గర బాగానే ఉంటారు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు రంగులు మయంగా ఉంటారు, మారిపోతారు అంతే. అర్థమవుతుంది. ఓసర వీళ్ళు ఏం చేస్తే మారిపోతారు. మరి ఈ రోజు నీ పిల్లలు స్థిరమైన పవిత్రంగా ఉండాలంటే బైబిల్ యోబు గ్రంథం రాస్తుంది, తన కుమారుల కొరకంట, తన కుమార్తెల కొరకంట యోబంట తెల్లవారుజాము లేసంట వారి పిల్లల కొరకు విజ్ఞాపన చేసేవాడు. ఆమేన్. ఈ రోజు నీ పిల్లలు పవిత్రంగా ఉండాలంటే యేసు ప్రభు యొక్క చేతుల్లో నీ పిల్లలు పెట్టు, తప్పగా నీ కుమారుడు ప్రయోజకుడవుతాడు. హల్లెలూయా. మీరందరూ ఏం చేయాలంట? భక్తి చేయాలి. ఏం చేయాలా? భక్తి చేయాలా, కష్టం చేయాలి. భక్తి చేయాలా, కష్టం చేయాలా. కొంతమంది అంటారు భక్తి చేయాలి సార్ అంత. అంటే బైబిల్ చెప్పింది ఆదాముకి ఏం చెప్పుడు తెలుసా? నువ్వు సేద్యము చేసి హల్లెలూయా పంట పండించు, చెమట ఊర్చమన్నాడు. ఈరోజు చెమట ఊర్చకుండా ఏ ఫలితం రాదు. అర్థమవుతా? ఆ కష్టంలో ఎవరు దిగుతారంటే దేవుడు దిగుతాడు. ఈ రోజు రాజేసి ఏం చేయాలి? కష్టపడాలా. ఏం చేయాలి? కష్టపడాలి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున కష్టపడిన కుమారుని ఇంకా దేవుడి కలగజేయబోతున్నాడు పిల్లల్ని. మరి అందరిని పెంచాలంటే జ్ఞానం కావాలా, దేవునికి భయభక్తులు కావాలా. కాబట్టి అడుగు, దేవా నా కుమారుని పెంచే జ్ఞానం నాకు కావాలి. బైబిల్లో మాట రాసిన జ్ఞానవంతుడు తన ఇల్లును కట్టును అన్నాడు. జ్ఞానవంతుడు తన ఇల్లును కట్టును, మూడరా తన చేతులతో తన ఇల్లును ఓడబిక్కుంటదంట. మరి ఈ రోజున జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే పక్కింటోళ్ళు చెప్పడం ద్వారా, ఎదురుంటోళ్ళు చెప్పడం ద్వారా, లేదా పాలోళ్ళు చెప్పడం ద్వారా జ్ఞానం రాత్తాలి. హల్లెలూయా. నీ సంవత్సరం పాడు చేస్తారు అంతే. హల్లెలూయా. కానీ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంట? పరలోకము నుంచి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దైవ గ్రంథము, దైవ జ్ఞానం పొందుకోవాలి. ఇంకా హల్లెలూయా. అడుగు దేవుడిని, అడిగితే దేవుడు తప్పగిస్తాడు. ఆమేన్. దేవుడు ఈ రోజున మనందరికి వాళ్ళ దేవుడు. నాకే కావచ్చు, నీకే కావచ్చు. నా పిల్లలు, నాకు ముగ్గురు ఆడపిల్లలే. హల్లెలూయా. కానీ వాళ్ళు ఎలా పెంచాలో ప్రభు రోజు ప్రార్థన చేస్తాను నేను. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున పిల్లలు పెంచే జ్ఞానము మనం పెంచలేము, దేవుని అడిగితే ఇస్తాడు ఆయన. మరి ఈ రోజున కాబట్టి దేవుని అడగాల, అడిగితే సరళంగా ఇచ్చే దేవుడు అంటే. మరి ఈ రోజు అడుగుదాం. దేవుడి మాటలు మీ హృదయాలు మనందరిలో ఫలింప చేయను గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక.